ఈరోజు బీజేపీ ఓబీసీ మోర్చా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారిని కలిసి గురుకులాల పరిస్థితిపై ఒక వినతి పత్రం సమర్పించడమైంది. గత సంవత్సరం కూడా గురుకులాలలో ఫుడ్ పాయిజన్ వలన అక్కడ సౌకర్యాలు లేకపోవడం వలన కొందరు ఆత్మహత్య, పాములు, తేళ్ళు, విషపురుగులు కలవడం వలన దాదాపు 100 మంది చనిపోవడం జరిగింది. మళ్ళీ ఈ వారం 10 రోజులలో రాష్ట్రంలో 7 మంది ఇప్పటికే చనిపోయారు. 2 నిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. ఒకరికి 2 కాళ్ళు నడుము విరిగిపోయి హాస్పిటల్లో జాయిన్ అయింది. దాదాపు 70% బీసీ గురుకులాలలో నీటి సౌకర్యం లేదు. ఇక ఫుడ్ విషయం చెప్తే రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర ప్రతిరోజు ఫుడ్ పాయిజన్ వల్ల హాస్పిటల్లో చేరుతున్నారు. నారాయణఖేడ్లో 20 మంది హాస్పిటల్లో చేరారు. ఒక అమ్మాయి తిన్న ఫుడ్ బాగలేదని చెప్పుకుంటేనే హాస్టల్లో చేరిన ఒక వారం రోజులలోనే ఆమెకు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్లో చేరి తల్లిదండ్రుల దగ్గర 10 రోజులు ఉండి 11 రోజు రాగానే మళ్ళీ సేమ్ అదే విధంగా భోజనం పెడితే అమ్మాయి బిల్లి మీకెళ్ళి దుంకి ఆత్మహత్య చేసుకొని నిమ్స్లో ఇప్పటికి కూడా ఉన్నది. ఇంకా అక్కడ చౌటుప్పల్లో మొన్ననే చౌటుప్పల్ దగ్గర అమ్మాయి బిల్లి మీకెళ్ళి దుంకి చనిపోయింది. మహబూబ్ నగర్లో బిల్లి మీకెళ్ళి దుంకి చనిపోయింది. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఫుడ్ పాయిజన్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వ పరంగా మీరిచ్చే డబ్బులు ఇచ్చి సరి అయిన పర్యవేక్షణ లేక ఏమాత్రం అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కానీ వార్డన్లు కానీ పట్టించుకోక నిర్లక్ష్యం వల్ల పిల్లలు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. కొందరేమో అక్కడ పరిస్థితి తట్టుకోలేక, పసిపిల్లలు చిన్న చిన్న ఇబ్బందులు అయితే తట్టుకోలేరు. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ కలెక్టర్లకు కానీ అక్కడున్న స్థానిక ప్రిన్సిపల్లకు కానీ వార్డన్లకు కానీ ఏమాత్రం దయలేదు. దీని విషయంలో మేము బీసీ కమిషన్ చెప్పాము, సార్ మేము 4 విషయాలు మీ దృష్టికి తెస్తున్నాము. 1, పిల్లలకు సరి అయిన మంచి భోజనం ఏర్పాటు చేయాలి. ఆ హాస్టల్లో నివసించడానికి, పడుకోవడానికి, నివాసంగా ఉండడానికి వీలుందా లేదా చెక్ చేసి ఆ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. నీటి సౌకర్యం లేని బిల్డింగ్లను వెంటనే గుర్తించి మీరు ఏ రకంగా యుద్ధ ప్రాతిపదికంగా ఏమైనా చేస్తారా, ప్రభుత్వ పరంగా బోర్లేసి నీళ్ళు ఇస్తారా, లేకపోతే ఆ బిల్డింగ్ని చేంజ్ చేసుకుంటారా, అది ఆలోచించాలి. తప్పనిసరిగా ప్రతి బీసీ గురుకులాలలో కానీ ఎస్సీ ఎస్టీ గురుకులాలలో కానీ ఒక పేరెంట్స్ కమిటీ వేయాలి. ఆ పేరెంట్స్ కమిటీలో పేరెంట్స్ ఉంటారు. ప్రభుత్వ పరంగా అక్కడ ప్రిన్సిపాల్, తర్వాత బయటికి వెళ్ళి ఒక ఉన్నతాధికారి అందులో కమిటీలో ఉండి ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై పిల్లల విషయంలో, ఆహార విషయంలో, అక్కడ సౌకర్యాల విషయంలో, అక్కడ నివసించడానికి ఉన్న ఇబ్బందుల విషయంలో రివ్యూ చేస్తే చిన్న చిన్న లోపాలు ఉంటే ఆ లోపాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి కలెక్టర్ ప్రభుత్వం తీసుకొచ్చి దాన్ని సరిదిద్దడానికి అవకాశం ఉంటే, నిర్లక్ష్యం ఉంటే వాళ్ళకి సరియైన రీతిలో శిక్షలు పడేటట్టు కూడా మీరు ప్రవర్తిస్తే పిల్లల ప్రాణాలు కాబట్టి వాళ్ళ భవిష్యత్తును కాపాడడం వల్ల అవుతాం, పేద ప్రజలు చదువుకుంటూ వచ్చిన ప్రజల్ని కాపాడడం అవుతాం.